హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి 101 షిఫ్ట్లు మాట్లాడుకున్నాం కదా. అందులో భాగంగా సౌండ్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈ టాపిక్ పేరు వేవ్స్ అండ్ సౌండ్స్ అనమాట. వేవ్స్ అండ్ సౌండ్. సో లాస్ట్ టైం జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డీలో 101 షిఫ్ట్స్ మనల్ని అడిగిన విషయంలో దీనిలో మొత్తం మనకి 97 క్వశ్చన్స్ అడిగాడు అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఓకేనా. సో టోటల్ మనకి 97 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 97 క్వశ్చన్స్ని ఈరోజు మనం 2 పార్ట్స్లో మనం ఫినిష్ చేసుకుందాం, ఓకేనా. సో వేవ్స్ అండ్ సౌండ్ అనే టాపిక్ చాలా మోడరేట్గానే ఉండిద్ది. దీంట్లో హెవీగా డిస్కస్ చేసుకోవడానికి కొన్ని టాపిక్స్ మాత్రమే ఉంటాయి. సమ్ టాపిక్స్ ఆ టాపిక్స్ మీద చాలా డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు. వాటిని మనం డిస్కస్ చేసుకుంటూ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్వశ్చన్స్ కూడా 100 వరకు అడిగాడు అనమాట. కాబట్టి మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఎలక్ట్రిసిటీ ఫినిష్ చేసుకున్నాం, హీట్ అండ్ టెంపరేచర్ ఫినిష్ చేసుకున్నాం, మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళని జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఇప్పటి వరకు మాట్లాడిన ఈ ఫిజిక్స్ టాపిక్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్లో అన్నీ ఉన్నాయి, అవన్నీ చూసుకోండి. ఈ సౌండ్ అయిపోగానే నెక్స్ట్ మనకి పెద్దది ఉంది కదా మెకానిక్స్, దాని దగ్గరికి వెళ్దాం. ఇది ఫినిష్ చేసుకుంటే మనకు ఫిజిక్స్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ 10 or 15 డేస్లో మ్యాక్సిమం ఇది మనం ఫినిష్ చేసుకోవాలి మెకానిక్స్. సో ఫిజిక్స్ మనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం కెమిస్ట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎంత బాగా హైప్ చేస్తే అది వేరే వాళ్ళకి కూడా వెళ్ళిద్ది. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో, ఓకేనమ్మా. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి, కాస్త ఫాస్ట్గా వెళ్తూ ఉంటాను. ఒకవేళ ఏం చెప్పింది అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి ఒకసారి రివైజ్ చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంక్రీజెస్ వెన్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ వేవ్ ఇంక్రీజెస్ అన్నాడు. యాంప్లిట్యూడ్ పెంచితే ఏం పెరిగిద్ది అన్నాడు. వేవ్ లెంతా కాదు, స్పీడా కాదు, ఫ్రీక్వెన్సీయా కాదు. ఆన్సర్ ఏంటి? ఎనర్జీ ఆఫ్ ది వేవ్. ఎనర్జీ ఆఫ్ ది వేవ్ అని అయినా అనొచ్చు, లేదా ఇంటెన్సిటీ అని కూడా పిలవచ్చు. ఎప్పుడైతే నువ్వు ఎనర్జీని పెంచావో ఇంటెన్సిటీ కూడా ఏమైంది? పెరిగిద్ది అనమాట, ఓకేనా. ఎనర్జీ కాదు, యాంప్లిట్యూడ్. ఎప్పుడైతే మనం యాంప్లిట్యూడ్ పెంచామో ఇంటెన్సిటీ కూడా పెరిగిద్ది. ఇంటెన్సిటీ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు? ఎనర్జీ కూడా పెట్టుకోవచ్చు. ఫార్ములా ఏంటి? యాంప్లిట్యూడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ స్క్వేర్ అనమాట. డబుల్ ద యాంప్లిట్యూడ్, దీన్ని 2 రెట్లు పెంచామనుకో ఇది 4 రెట్లు. 4 రెట్లు అనకుండా 4 ఫోల్డ్ అంటాడు, ఓకేనా. సో రిలేషన్ గుర్తుపెట్టుకోండి. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్, లేదా ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ స్క్వేర్. ఈ అంటే ఎనర్జీ, ఐ అంటే ఇంటెన్సిటీ. ఆ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ అదనమాట, ఓకేనా. ఒక లో యాంప్లిట్యూడ్ వేవ్ ఇలా కనపడిద్ది మీకు, ఇదిగోండి ఇలాగా. ఒక హై యాంప్లిట్యూడ్ మీకు ఇలా కనపడిద్ది. ఇది మెయిన్ పొజిషన్ నుంచి ఇక్కడ ఈ లెవెల్ చాలా ఎక్కువగా ఉండిద్ది అనమాట. ఇది 5 volts ఉందనుకోండి, ఇక్కడ చూడండి 1 volt ఉంది, అలాగనమాట. సో హై యాంప్లిట్యూడ్ వేవ్, లో యాంప్లిట్యూడ్ వేవ్, ఓకేనా. ఎక్కువ డిస్ప్లేస్మెంట్ దీనికి ఉండిద్ది, తక్కువ డిస్ప్లేస్మెంట్ దానికి ఉండిద్ది. యాంప్లిట్యూడ్ అనేది ఎనర్జీని డిఫైన్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ వేవ్ అన్నాడు. మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ వేవ్ని ఏది ఉపయోగించదు? ఓకేనా. బహుళ పరావర్తన ధ్వని తరంగాల నియమం దేని మీద ఆధారపడదు అన్నాడు, ఓకేనా. దేని మీద ఆధారపడదు? స్టెథోస్కోపు మల్టిపుల్ రిఫ్లెక్షన్ మీద పనిచేసిద్ది, మెగాఫోను ఇది పనిచేసిద్ది, ట్రంపెట్ ఇది పనిచేసిద్ది. సో ద ఆన్సర్ ఈజ్ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫార్క్, కంపిస్తున్న శృతి దండం. ఇదిగోండి ఇక్కడ మీకు చూపించాను చూడండి. స్టెథోస్కోప్ పనిచేసిద్ది, మెగాఫోన్ చేసిద్ది, ట్రంపెట్ చేసిద్ది, కానీ ఇది చేయదు అనమాట.
వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫార్క్ అన్నమాట. మరి ఇది దేని మీద పనిచేసింది అంటే రెజొనెన్స్ ప్రిన్సిపల్స్ మీద పనిచేసింది అనమాట. ఓకేనా, రెజొనెన్స్ ప్రిన్సిపల్ అనమాట, వాడి మీద పనిచేస్తూ ఉండిద్ది. అంటే ఇప్పుడు నువ్వు దీన్ని కొట్టినప్పుడు దీని ఫ్రీక్వెన్సీ వేవ్స్ వెళ్ళిపోయి ఇక్కడున్న ఫ్రీక్వెన్సీ వేవ్స్తో టచ్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ జరిగిద్దో అక్కడ సౌండ్ ప్రొడ్యూస్ అయ్యిద్ది, దాన్ని రెజొనెన్స్ అంటారు. ఓకేనా, రెజొనెన్స్ మ్యాచింగ్ జరిగినప్పుడు బ్రిడ్జిలు కూడా కూలిపోతూ ఉంటాయి. మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం 10th క్లాస్ బుక్లో, ఒక బ్రిడ్జిని దాటుతున్నప్పుడు ఆర్మీ ఆఫీసర్లు అందరూ కవాతు చేస్తున్నప్పుడు ఆ కవాతును ఆపేస్తూ ఉంటారు. ఎందుకు? వీళ్ళు కవాతు చేస్తున్న ఈ మొత్తం ఫ్రీక్వెన్సీ ఆ బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయింది అనుకో, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోయి ఏమైద్ది, బ్రిడ్జ్ కొలాప్స్ అయింది. అలాంటి వాటిని రెజొనెన్స్ అంటారు. ఓకేనా, అది ఈ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫార్క్లో కనపడుతూ ఉండిద్ది. కానీ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేది కనపడవు. ఇదిగోండి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్, ఇలా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి మనకి ఎక్కడా కూడా ట్యూనింగ్ ఫార్క్లో కనపడవు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఏ ఫ్రీక్వెన్సీ 4 kHz అండ్ ఏ వేవ్ లెంత్ 15 centimeters. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కవర్ డిస్టెన్స్ ఆఫ్ 1.8 kilometer అన్నాడు. ఈ క్వశ్చన్స్ బాగా అడుగుతూ ఉంటాడు. స్పీడ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీని ఇక్కడ మనం వి అనే లెటర్తో చూపించాలి, కానీ దాన్ని వ్యూ అని చదవకూడదు, న్యూ అని చదవాలి. సో ఎస్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ న్యూ అనమాట. వాడేమడిగాడు? టైం అడిగాడు. అదేని అడిగింది. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు మనకి స్పీడ్ తెలుసు, వేవ్ లెంత్ ఎంత? 15 సెంటీమీటర్లు. సెంటీమీటర్లు మనం ఏం చేయాలి? మీటర్లోకి మార్చాలి, అవునా కాదా? సెంటీమీటర్లేనా బై 100. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు? 4 kHz ఇచ్చాడు. 4 కిలో కాబట్టి మీటర్స్లో మార్చుకున్నా, 4000 Hz. ఇక్కడ మీటర్స్ ఇక్కడ మీటర్సే ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా ఉండిద్ది. సో 2 సున్నాలు 2 సున్నాలు, 15 4 ఎంత? 600. 600 వచ్చిందనమాట మనకి. ఓకేనా, ఇక్కడ డిస్టెన్స్ వేస్తున్నా. డిస్టెన్స్ ఎంత వచ్చింది? 1800 మీటర్లు. స్పీడ్ ఎంత? 600 సెకండ్లు. 600 మీటర్ పర్ సెకండ్. ఇది కొట్టేసాం అనుకోండి, 6 మూళ్ళు, మనకి ఎంత వచ్చింది? 3 seconds. 3 seconds ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా, ఫస్ట్ నేనేం చేశాను? స్పీడ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ద్వారా స్పీడ్ కనుక్కున్నాను. ఆ స్పీడ్ని తీసుకొచ్చి ఇక్కడ కిలోమీటర్లో ఉన్నదాన్ని మీటర్లో రాసుకున్నా, 1800 మీటర్లు బై స్పీడ్ వేసాను, వచ్చేసింది అనమాట. సింపుల్. ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ బాగా అడుగుతూ ఉంటాడు. మోర్ క్వశ్చన్స్ అన్ని స్పీడ్ నుంచి ఫార్ములా అడిగాడు అంటే ఇది అడుగుతాడు, ఇక ఏది ఎక్కువ అడగడు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఎకో గురించి క్వశ్చన్ ఉండిద్ది, అది కూడా మీకు వచ్చిద్దిలే, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. సరైంది కాదు ఏంటి అన్నాడు. అన్ని స్టేట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో కూడా, జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఏంటో చూద్దాం. మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ కెన్ కాజ్ రివర్బరేషన్. బహుళ పరావర్తనాలు ప్రతిధ్వనిని ఏర్పాటు చేస్తాయి అన్నాడు. ఎస్, కరెక్టే. ఒక హాల్లో ఇలా మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరిగినప్పుడు ఆ హాల్ మొత్తం ప్రతిధ్వని రివర్బరేషన్తో మారుమోగుతూ ఉండిద్ది అనమాట. కాబట్టి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఏం చేస్తాయి? రివర్బరేషన్ కాజ్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, రివర్బరేషన్ అంటే ఇక్కడ ఎక్కువ రిఫ్లెక్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. ఒకవేళ సింగిల్ రిఫ్లెక్షన్ ఉందనుకోండి, సింగిల్ రిఫ్లెక్షన్, దీన్ని మనం ఏమని పిలవాలి? ఎకో అని పిలవాలి. సో ఎకో వేరు, రివర్బరేషన్ వేరు. ఓకేనా, ఎకో ఈజ్ సింగిల్ రిఫ్లెక్షన్, రివర్బరేట్ ఈజ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కరెక్టే. వాడు కానిది ఏంటి అని అడిగాడు. మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ కెన్ చేంజ్ ద పిచ్ ఆఫ్ ది సౌండ్ అన్నాడు. ఇదే రాంగ్. సో ఇదే కరెక్ట్ అనమాట. ఓకేనా, పిచ్ ఆఫ్ ది సౌండ్కి రిఫ్లెక్షన్కి సంబంధమే లేదు. ఇది చూద్దాం. మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అన్డిజైరబుల్ ఇన్ స్మాల్ రూమ్స్ అన్నాడు. ఇది కరెక్టే. చిన్న గదుల్లో బహుళ పరావర్తనాలు అవాంఛనీయం. చిన్న చిన్న గదుల్లో ఆ రివర్బరేషన్స్ రాకూడదు. రివర్బరేషన్స్ ప్రతిధ్వని ఎక్కడ రావాలి? పెద్ద హాలు, ఆడిటోరియం,
ఇలాంటి వాటిలో ప్రతిధ్వని వస్తే ఆ ప్రాంతంలో సౌండ్ వినటానికి బాగుండిద్ది, కానీ చిన్న గదిలో రివర్బరేషన్ వస్తే అది మన చెవులకి నాయిస్గా ఉండిద్ది. సౌండ్గా ఉండదు, నాయిస్గా ఉండిద్ది అనమాట. నాయిస్గా, సౌండ్గా ఉండదు, నాయిస్గా ఉండిద్ది. కాబట్టి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఇంప్రూవ్ ద సౌండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద లార్జ్ హాల్స్ అని ఇది కరెక్టే. పెద్ద హాలుల్లో ధ్వని పంపిణీ జరగాలి అంటే చక్కగా రిఫ్లెక్షన్ జరగాలి, చిన్న గదుల్లో జరగకూడదు. ఇవన్నీ రైటే, బి ఆప్షన్ తప్ప. ఇక్కడ పిచ్ అనే దాన్ని తీసుకొచ్చాడు, కాదు, పిచ్కి దానికి సంబంధం లేదు. ధ్వని స్థాయిని బహుళ పరావర్తనాలు ఏమి మార్చవు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సౌండ్స్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ అండ్ మిక్చర్ ఆఫ్ సెవరల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ నోన్ యాజ్ అన్నాడు. ఓకేనా, దీన్ని సింగిల్ ఫ్రీక్వెన్సీ అంటారు. దానికి ఒక పేరు పెట్టారు, దాన్ని టోన్ అనాలి. ఇది మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్, దానికి పేరు పెట్టారు, దాన్ని నోట్ అంటారు. సో టోను నోట్ ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్, టోన్ అండ్ నోట్ అనమాట. సో ఇవేమీ కాదు. సింగిల్ ఫ్రీక్వెన్సీ ఇలా ఉండిద్ది, మల్టిపుల్ కంబైన్డ్ ఫ్రీక్వెన్సీస్ అలా ఉంటాయి. వాటిని మిక్చర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అప్లికేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్? అల్ట్రాసౌండ్ను ఉపయోగించే అనువర్తనం కానిది ఏంటి అన్నాడు. అల్ట్రాసౌండ్ని ఎక్కడ వాడతారు? మెడికల్ ఇమేజింగ్లో వాడతారా? ఎస్, వాడతారు, కరెక్టే. క్లీనింగ్ ద ఆబ్జెక్ట్స్ క్లీన్ చేయడంలో వాడతారా? ఎస్, వాడతారు. డిటెక్టింగ్ క్రాక్స్ ఇన్ ద మెటల్ బ్లాక్స్, ఓకే, లోహ దిమ్మల్లో పగులను కనుక్కోవడానికి వాడుతూ ఉంటారు. రెగ్యులర్ హియరింగ్ టెస్ట్ దీనికి వాడు. సాధారణ వినికిడి పరీక్షలకి దేన్ని వాడరు? అల్ట్రాసౌండ్ని వాడరు అనమాట. ఇక మెడికల్లో క్లీనింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్, డిటెక్టింగ్ క్రాక్స్, ఇదిగోండి ఇలా క్రాక్స్ కనుక్కోవటంలో, ఇది అల్ట్రాసౌండ్లో బిడ్డ ఒక ఎంబ్రియో షేప్ ఎలా ఉంటుంది, బిడ్డ పెరుగుదల ఎలా ఉంటుందని కనుక్కోవచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే దీన్నే మన భాషలో స్కానింగ్ అంటూ ఉంటాం. ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో భార్యని స్కానింగ్ తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఏ నెలలో జరిగిద్దో డేట్ కూడా ఇస్తారనమాట. 34 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆపరేషన్ చేయడమా లేకపోతే నార్మల్ కాన్పా అన్న విషయం చెప్పాలంటే దే హ్యావ్ టు కంప్లీట్ 34 వీక్స్. ఆ తర్వాత స్కానింగ్ చేసి డేట్ ఇస్తారనమాట. అలాంటివి అల్ట్రాసౌండ్ స్కాన్స్ అనమాట. ఇక మెటల్ బ్లాక్స్ లోపల క్రాక్స్ ఉన్న వాటిని కనుక్కోవడానికి, అంటే క్లీనింగ్ ద ఆబ్జెక్ట్స్, ఇలా ఆబ్జెక్ట్స్ని క్లీన్ చేయడానికి కూడా అల్ట్రాసౌండ్ని వాడుతూ ఉంటారు. అంతేకాని రెగ్యులర్ హియరింగ్ టెస్ట్కి వాడరు. ఎందుకు? ఇవి మన హియరింగ్ కెపాసిటీ ఏంటి? 20 Hz to 20 kHz, అవునా కాదా? కానీ అల్ట్రాసౌండ్ ఏంది? హయ్యర్ దెన్ హ్యూమన్ హియరింగ్ లిమిట్. సామాన్యంగా హ్యూమన్ హియరింగ్ లిమిట్ కన్నా ఎక్కువ ఉండిద్ది. సో గ్రేటర్ దెన్ 20,000 Hz, దానికన్నా ఎక్కువ ఉండిద్ది. కాబట్టి ఎక్కువ ఉండే ఫ్రీక్వెన్సీతో సాధారణ వినికిడి పరీక్షలు చేయరు. ఓకేనా? ఇలా క్వశ్చన్ అనాలిసిస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ. వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎ లాంగిట్యూడినల్ వేవ్? అణుదైర్ఘ్య తరంగంలో ఏం జరుగుతుంది అన్నాడు. మనకు తెలుసు కదా, వేవ్స్లో లాంగిట్యూడినల్ వేవ్ ఒకటి వస్తూ ఉండిద్ది, ఇంకోటి ట్రాన్స్వర్స్ వేవ్స్. ఇది సౌండ్ కాబట్టి మీకు ఎక్కువగా లాంగిట్యూడినల్ వేవ్ గురించి అడుగుతూ ఉంటాడు. చూడండి, పార్టికల్స్ స్టే కంప్లీట్లీ స్టిల్లా? కాదు. పార్టికల్స్ మూవ్స్ ఇన్ సర్కిలా? కాదు. పార్టికల్స్ ఆసిలేట్ బ్యాక్ అండ్ ఫార్త్ అబౌట్ దేర్ పొజిషన్ ఆఫ్ ది రెస్ట్. ఇదే కరెక్ట్ అనమాట. అణుదైర్ఘ్య తరంగాల్లో ఏం చేస్తాయి అంటే, పార్టికల్స్ అంటే కణాలు తమ విశ్రాంతి స్థానం నుండి ముందుకి వెనక్కి, బ్యాక్ అండ్ ఫార్త్ కదులుతూ ఉంటాయి అన్నమాట. అలా కలగటాన్ని మనం లాంగిట్యూడినల్ వేవ్గా పిలవాలి. అంటే కణాల కలయిక లేదా వాటి మూమెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఇలా 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 ఉండిద్ది అనమాట. ఓకేనా? అలా ఉంటే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్స్ అంటారు. అలా కాకుండా అప్ అండ్ డౌన్ అంటే పైకి కిందకి ఉన్నాయి అనుకోండి, వాటిని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటారు. కాబట్టి లాంగిట్యూడినల్ వేవ్లో ముందుకి వెనక్కి అనేది అణువుల కణాలు విశ్రాంతి స్థానం నుంచి ముందుకి వెనక్కి కదులుతూ ఉంటాయి. సో ఆన్సర్ ఏమవ్వాలి? సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, వీటిని కంప్రెషన్స్, వీటిని రేర్ ఫ్రాక్షన్స్ అంటారు. కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి లాంగిట్యూడినల్ వేవ్స్లో. అదే ట్రాన్స్వర్స్ వేవ్స్లో అనుకోండి క్రస్ట్ అండ్ ట్రఫ్ అంటారు. క్రస్ట్ అండ్ ట్రఫ్ ఏమో ట్రాన్స్వర్స్ వేవ్స్లో పిలుస్తూ ఉంటారు, ఇక్కడేమో కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఎయిర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 340 మీటర్ పర్ సెకండ్ ఇఫ్ ఏ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ 17 మీటర్స్, 17 మీటర్ల దూరంలో ఉంది. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ ఎన్ ఎకో టు రిటర్న్ ద సౌండ్స్ అన్నాడు. ఇక్కడ నుంచి గట్టిగా మాట్లాడంగానే సౌండ్ వెళ్ళిపోయి ఇలా తగిలి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇలా రావటానికి పట్టే టైం ఎంత అని అడిగాడు. ఇది డి అనుకుందాం, ఇలా వస్తుంది డి, వెళ్ళేది డి, వచ్చేది డి, సేమ్ డిస్టెన్స్ కాబట్టి. సో 2d డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. 2d, డి ఎంత ఇచ్చాడు డిస్టెన్స్, ఇవ్వలేదుగా, ఇచ్చాడు 15. సో 2 ఇంటూ 17 ఈక్వల్ టు స్పీడ్ ఎంత 340, టైం కనుక్కోవాలి. 2 ఇంటూ 17/340 ఈక్వల్ టు టీ, 17 ఒకట్లు 17 రోళ్ళు, 2 ఒకట్లు 2 పదులు, టీ ఈక్వల్ టు 1/10 అంటే 0.1 సెకండ్. అంటే నేను అరిచిన తర్వాత నా సౌండ్ అలా మౌంటైన్కో ఒక కొండకి తగిలి మళ్ళీ తిరిగి రావడానికి 0.1 సెకండ్ టైం పట్టిద్ది. సో 0.1 సెకండ్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఇది డిఫాల్ట్గా ఉండే వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వినపడాలి అంటే ఆబ్జెక్టు 17 మీటర్ల డిస్టెన్స్లో ఉండాలి, టైం గ్యాప్ 0.1 సెకండ్ ఉండాలి. ఇవి ఫిక్స్డ్ వాల్యూస్, మారవు. ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు, వాటిని చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డు వి కాల్ దట్ లో ప్రెషర్ ఏరియా క్రియేటెడ్ వెన్ వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ మూవ్స్ బ్యాక్వర్డ్ అన్నాడు. వైబ్రేట్ ఆబ్జెక్ట్ బ్యాక్వర్డ్ వచ్చింది, ఇలా వచ్చింది. సామాన్యంగా వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ ముందుకి వెనక్కి వెళ్తే మనం దాన్ని ఏమనాలి, లాంగిట్యూడినల్ వేవ్ అనాలి. అవునా కదా, లాంగిట్యూడినల్ వేవ్లు ఏముంటాయి, కంప్రెషన్స్ ఉంటాయి, రేర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, ఈ రెండే ఉంటాయి కదా. ఇక్కడ ఏమైంది, బ్యాక్వర్డ్ అంటే ఏంటి, లో ప్రెషర్ ఏరియా. లో ప్రెషర్ ఏరియాని ఏమనాలి, రేర్ ఫ్రాక్షన్ అనాలి. పెట్టుకోండి, రిఫ్లెక్షన్ కాదు, రేర్ ఫ్రాక్షన్. అదే హై ప్రెషర్ ఏరియాని ఏమనాలి, కంప్రెషన్ అనాలి. ఇక్కడ అణువులు దూరంగా వెళ్తాయి, ఇక్కడ అణువులు దగ్గరగా వస్తాయి. దగ్గరగా వచ్చినాయి కాబట్టి కంప్రెషను, దూరంగా వెళ్ళింది కాబట్టి రేర్ ఫ్రాక్షన్. కాబట్టి బ్యాక్ వచ్చింది రేర్ ఫ్రాక్షన్, విరళీకరణం. సంపీడనం అయితే ముందు వైపుకి, అది హై ప్రెషర్ ఏరియా. కాబట్టి ఈ రెండిటికి వేరు వేరు పేర్లు ఉన్నాయి, వాటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వెన్ వీ హీట్ ఏ టేబుల్ లైట్లీ ద సౌండ్ ప్రొడ్యూస్ ఈజ్ సాఫ్ట్ బికాజ్ అన్నాడు. మనం బల్లను తేలిగ్గా కొట్టామనుకో సౌండ్ మెల్లిగా ఉండిద్ది. అవునా కాదా, గట్టిగా కొడితే గట్టి సౌండ్ వచ్చింది, మెల్లిగా కొడితే మెల్లిగా వచ్చింది. ఎందుకు, సౌండ్ యొక్క లౌడ్నెస్ అనేది యాంప్లిట్యూడ్ మీద ఆధారపడిద్ది అనమాట. అవునా, నీకు లౌడ్నెస్ చాలా తక్కువ వచ్చిందంటే యాంప్లిట్యూడ్ తక్కువ అని అర్థం, నీకు లౌడ్నెస్ బాగా ఎక్కువ వచ్చిందంటే యాంప్లిట్యూడ్ ఎక్కువ అని అర్థం. ఇక్కడ వాడు ఏమన్నాడు, సౌండ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ సాఫ్ట్ అంటే స్మాల్గా వచ్చింది, అంటే లౌడ్నెస్ తక్కువ ఉంది. అప్పుడు యాంప్లిట్యూడ్ ఎలా ఉండాలి, తక్కువ ఉండాలి. సో కంపన వ్యాప్తి చాలా చిన్నగా ఉంది. ఇదిగోండి, ఇలా కొట్టంగానే చూసారా, స్మాల్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ చిన్నగా ఉంది, అంటే యాంప్లిట్యూడ్ చాలా తక్కువ ఉందని రిప్రజెంట్ చేసే పిక్చర్ అనమాట. సో కంపన వ్యాప్తి తక్కువ ఉందని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఎయిర్ ఈజ్ అబౌట్ 343 at room temperature. What happens to its speed when it travels through water అన్నాడు. ఎయిర్లో గాలి సౌండ్ వేగం 343 మీటర్ పర్ సెకండ్ ఉందన్నాడు. మరి వాటర్లో ఎలా ఉండిద్ది అని అడిగాడు. ఓకేనా, మనకు తెలుసు సౌండ్ వేవ్ అనేది దేంట్లో ఎక్కువ, సాలిడ్స్లో ఎక్కువ, తర్వాత లిక్విడ్స్, తర్వాత గ్యాసెస్, ఈ మూడు అన్నమాట. ఇప్పుడు గ్యాసెస్ అంటే అర్థం ఏంటి, ఎయిర్లో స్పీడ్ ఎంత 343. గ్యాసెస్తో పోల్చుకుంటే లిక్విడ్స్లో ఏమైద్ది, సౌండ్ పెరిగిద్ది. కాబట్టి వాటర్కి వస్తే స్పీడ్ ఆఫ్ ది
సౌండ్ ఏమైద్ది, ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజెస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. లిక్విడ్స్తో పోల్చుకుంటే సాలిడ్స్లో ఏమైద్ది, ఇంకా పెరిగిద్ది. కాబట్టి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అనేది ఆర్డర్ అనమాట. ఇటువైపు వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గిద్ది, ఇటువైపు వస్తున్నప్పుడు స్పీడ్ పెరిగిద్ది. ఇలా డిఫరెంట్గా అడిగే అవకాశం ఉంది. ఈ ఒక్క ఆర్డర్ని గమనించండి. ఓకేనమ్మా. కమింగ్ టు if a wavelength of a light is 600 nanometers, its speed is 3 into 10 power 8 meter per second, its frequency is అన్నాడు. చెప్పాను కదా, సేమ్ ఫార్ములా, కానీ క్వశ్చన్ లెవెల్ పెంచుతాడనమాట. చేద్దాం. ఎస్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ న్యూ, న్యూ అనాలి, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. మనకి ఎస్ వాల్యూ ఎంత ఇచ్చాడు, స్పీడు 3 into 10 power 8 ఈక్వల్ టు వేవ్ లెంత్ 600 నానోమీటర్స్ ఇంటూ మ్యూ. ఇప్పుడు నాకు మ్యూ కావాలంటే 600 కిందకి తేవాలి. సో 3 into 10 power 8 బై 600. ఇదేమో మీటర్లో ఉంది, ఇది నానోమీటర్లో ఉంది. నానోమీటర్లో ఉన్నదాన్ని నేనేం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, మార్చుకోవాలి. అవునా కదా. 600 ఇంటూ నానోమీటర్ అంటే 10 power -9 మీటర్స్ అనమాట. 1 నానోమీటర్ ఈక్వల్ టు 10 power -9 మీటర్స్. కాబట్టి 1 నానోమీటర్ అంటే ఇది కదా, 600 పెట్టి నానోమీటర్ ప్లేస్లో 10 power -9 మీటర్స్ పెట్టాను. ఈ మీటర్స్ క్యాన్సిల్ అయింది. అంతే కదా. క్లారిటీ వచ్చిందా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది కూడా పవర్స్లో రాస్తున్నా. 3 into 10 power 8 బై 6 into 10 square, 100 అంటే 10 square కదా, 10 power -9, 2 + 2 -9 ఏమైద్ది, -7 అయింది. 3 into 10 power 8, 6 into 10 power -7, -7 పైకి వెళ్తే ఏమైద్ది, ప్లస్ అయింది. 3 into 10 power 15 బై 6, 3 ఒకట్లు 3 2. అవునా కాదా. సో 1/2 ఇంటూ 10 power 15, 1/2 అంటే 0.5 ఇంటూ 10 power 15, 0.5ని పోవాలంటే ఒక 10ని బయటికి తెస్తున్నా. 0.5 జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఎలా రాస్తున్నాను, ఇంటూ 10 ఇంటూ 10 power 14. ఈ మొత్తం ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 5 రాసుకోవచ్చు. 5 ఇంటూ 10 power 14 హెర్ట్జ్. కనుక్కోమంది ఏంటి, ఫ్రీక్వెన్సీ. మనం కనుక్కున్నాం 5 ఇంటూ 10 power 4. అదనమాట చేసే విధానం. అంత కథంతా ఎక్కడ ఉంది, క్యాలిక్యులేషన్లో ఉంది. ఓకేనా. కింద పవర్ పైకి వెళ్తే పై పవర్ కిందకు వస్తే ఏమవుతుందో తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ అనమాట. ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి. ఓకేనా, మీకు అర్థమైంది. An ultrasonic wave has a frequency 33 kHz. What will be the wavelength of this wave if its speed is 330 meter per second? మనల్ని ఏం అడిగాడు, వేవ్ లెంత్ అడిగాడు. సో స్పీడ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. డైరెక్ట్గా ఎఫ్ అని రాస్తున్నా, ఎఫ్ అయినా రాసుకోవచ్చు, న్యూ అయినా రాసుకోవచ్చు. సో వేవ్ లెంత్ ఈక్వల్ టు ఎస్ బై ల్యాండా, ఎస్ బై ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ల్యాండా. ఎస్ ఎంత, 330 మీటర్ పర్ సెకండ్. ఫ్రీక్వెన్సీ ఎంత, 33 ఇంటూ 1000. కిలో అంటే 1000 కదా. సో ఈ 0 కొట్టేసా, ఇది కొట్టేసా. 1/100, 1/100 అంటే 0.01 మీటర్. ఎక్కడుంది, సి ఆప్షన్, 0.01 మీటర్. సింపుల్. 1/100 అంటే అంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ గర్ల్ క్లాప్డ్ హర్ హ్యాండ్స్ నియర్ ఏ క్లిఫ్. ఒక అమ్మాయి కొండ చెరి దగ్గర ఉండి క్లాప్ కొడుతుంది, ఇదిగోండి. హియర్డ్ ఎకో ఆఫ్టర్ 4 సెకండ్. ఇలా కొట్టిన తర్వాత ఎకో వినటానికి ఆ అమ్మాయికి 4 సెకండ్ల టైం పట్టింది. 4 సెకండ్ల తర్వాత ఆ అమ్మాయి కొట్టిన క్లాప్ ఆ అమ్మాయే వింది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద క్లిఫ్ ఫ్రమ్ ద గర్ల్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈస్ 320 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఈక్వల్ టు 320 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. ఓకే, మనల్ని డిస్టెన్స్ అడిగాడు. మనకు తెలుసు, ఇలా వెళ్తే డి, ఇలా వస్తే డి, మొత్తం డిస్టెన్స్ 2D. 2D ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. 2D ఈక్వల్ టు 320 ఇంటూ 4, 2 ఒకట్లు 2 2,
320 ఇంటూ 2 ఎంత? 640. 640 మీటర్లో ఆ అమ్మాయి కొండ నుంచి దూరంలో ఉంది. అందుకే 4 సెకండ్ల తర్వాత ఆ ఎకోని చక్కగా వింది. నెక్స్ట్ క్వశ్చన్. కంపేర్ టు సాఫ్ట్ సౌండ్, ఏ లౌడర్ సౌండ్ ఆఫ్ ది సేమ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అన్నాడు. సాఫ్ట్ సౌండ్, లౌడర్ సౌండ్. ఓకేనా? సాఫ్ట్ సౌండ్కి యాంప్లిట్యూడ్ ఎలా ఉండిద్ది? తక్కువ ఉండిద్ది. లౌడర్కి యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉండిద్ది. కాబట్టి లౌడర్ సౌండ్ ఎలా ఉండిద్ది అన్నాడు. లార్జ్ యాంప్లిట్యూడ్, పెద్ద కంపన పరిమితి కలిగి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి. సాఫ్ట్గా ఉంటే ఇలాగా, లౌడ్ ఇలా ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిఫైన్స్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ వేవ్? యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ని ఎలా డిఫైన్ చేయాలన్నాడు. ఇదిగోండి దీన్ని మీన్ పొజిషన్ 0 అంటారు. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళింది, మినిమం ఎంతవరకు వెళ్ళింది. సో ముఖ్యంగా మ్యాక్సిమం పాయింట్, మీన్ పొజిషన్ నుంచి ఎంత మ్యాక్సిమం వేవ్ వెళ్ళింది అని చెప్పగలడాన్ని యాంప్లిట్యూడ్ అనాలి. సో బి ఆప్షన్, ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ నుంచి ఎంత పైకి వెళ్ళగలిగింది, దాని విరామ స్థానం నుండి పొందే గరిష్ట స్థానభ్రంశం, దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. ఎంత డిస్ప్లేస్మెంట్ వెళ్ళగలిగింది అని చెప్పగలటాన్నే మనం యాంప్లిట్యూడ్ అనాలి. ఓకేనా? కమింగ్ టు, హౌ డస్ ద సౌండ్ ఆఫ్ ఏ పేషెంట్స్ హార్ట్ బీట్ ట్రావెల్ ఫ్రమ్ ద చెస్ట్ పీస్ టు ద డాక్టర్స్ ఇయర్ త్రూ స్టెథోస్కోప్ అన్నాడు. స్టెథోస్కోప్ తీసుకొచ్చి చెస్ట్ మీద పెట్టినప్పుడు ఇక్కడి నుంచి సౌండ్ వేవ్ డాక్టర్ చెవిలోకి వెళ్తుంది అన్నాడు. బై కన్వర్షనా? కాదు. బై డైరెక్ట్ ట్రాన్స్మిషనా? కాదు. బై రిఫ్రాక్షనా? కాదు. ఆన్సర్ డి, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్. ఓకేనా? ధ్వని యొక్క బహుళ పరావర్తనం అనే ప్రాపర్టీ మీద మనకి స్టెథోస్కోపు, ఇందాక కూడా చూపించాను మీకు, మెగాఫోను ఇలాంటివి పనిచేస్తున్నాయి అన్నమాట. స్టెథోస్కోపు, మెగాఫోను, షన్నాయ్, ట్రంపేట్ ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా బహుళ పరావర్తనాలు, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ మీద పనిచేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్, ద ఎఫెక్ట్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఈజ్ ఆఫ్ సౌండ్ ఇన్ లార్జ్ హాల్స్ ఆర్ ఆడిటోరియంస్ అన్నాడు. పెద్ద హాళ్ళు లేదా ఆడిటోరియంలో ధ్వని బహుళ పరావర్తనాల ప్రభావం ఏమిటి, ఎందుకు అన్నాడు. దానివల్ల ప్రయోజనం ఏంటి అన్నాడు. ఇట్ కన్వర్ట్స్ సౌండ్ ఇంటూ హీటా? కాదు. ఆల్ ఎకోస్ని ఎలిమినేట్ చేసిద్దా? కాదు. బ్లాక్స్ సౌండ్ ప్రాపగేషనా? కాదు. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ఒక హాల్లో, ఒక ఆడిటోరియంలో, ఒక థియేటర్లో సౌండ్ అన్ని ప్రాంతాలకి వెళ్ళాలి అంటే అక్కడ రివర్బరేషన్ జరగాలి. రివర్బరేషన్ జరగాలి అంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్ జరగాలి. ధ్వని ఏకరీతిగా అన్ని ప్రాంతాలకి పంపిణీ లేదా డిస్ట్రిబ్యూషన్ జరగడానికి ఈ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇలా మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరగాలంటే హాల్స్ని ఎప్పుడు కూడా కరువుగా పెట్టుకోవాలి. నువ్వు స్ట్రైట్గా పెట్టకూడదు. కరువుగా పెట్టుకుంటే ఎక్కువ రిఫ్లెక్షన్స్ జరగగలవు అనమాట. అందుకే సినిమా థియేటర్లు కానీ అన్నీ ఎప్పుడు ఇలా ఆర్క్ షేప్లో కట్టుకుంటూ ఉంటారు, వంపుగా డోముల్ షేప్లో కట్టుకుంటూ ఉంటారు. అప్పుడు చక్కగా అన్ని ప్రాంతాలకి, అన్ని మూలలకి సౌండ్ వెళ్ళగలదు. ఓకేనా? నెక్స్ట్, విచ్ వేవ్ క్యారెక్టరిస్టిక్స్ డిటర్మైన్స్ ద లౌడ్నెస్ ఆఫ్ ఏ సౌండ్ అన్నాడు. లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ తెలియజేసే ప్రాపర్టీ ఏంటి? పిచ్చా? కాదు. ఫ్రీక్వెన్సీయా? కాదు. వేవ్ లెంతా? కాదు. యాంప్లిట్యూడ్. కంపన పరిమితి ధ్వని తీవ్రతని, లౌడ్నెస్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మెగాఫోన్స్, లౌడ్ హెయిలర్స్, షనాయిస్ ఆర్ డిజైన్ టు అన్నాడు. ఇందాకే చెప్పాను, మెగాఫోన్లు, లౌడ్ హైలర్లు మరియు షహనాయిలు దేనికోసం రూపొందించబడ్డాయి? ఓకేనా? ఎందుకు? టు స్ప్రెడ్ సౌండ్ వేవ్స్ ఈక్వల్లీ ఇన్ ఆల్ డైరెక్షన్సా? కాదు. టు రెడ్యూస్ ద ఇంటెన్సిటీని తగ్గించడానికా? కాదు.
టు ఫోకస్ సౌండ్ వేవ్స్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్, ఇది కరెక్ట్. ఒక షన్నై షేప్ కానీ తీసుకోండి, ఒక లౌడ్ స్పీకర్ షేప్ కానీ తీసుకోండి, పలానా డైరెక్షన్లో సౌండ్ వేవ్ ఫోకస్డ్గా వెళ్తానికి, ఓకేనా, ఒక నిర్దిష్ట దశలో కేంద్రీకరించడానికి, సెంటర్ చేయడానికి ఈ డిజైన్స్ అన్నీ చేయబడ్డాయి. కాబట్టి మెగాఫోన్స్, లౌడ్ హైలర్స్, షహనాయిస్ ఇవన్నీ కూడా ఒకే దిశలోకి సౌండ్ని తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. విద్యుత్ సంకేతాలుగా మార్చడానికి అన్నాడు, కాదు. ఒక లౌడ్ స్పీకర్ ఏం చేస్తుంది, అది ఏ ఎనర్జీని ఎలా మారుస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీని సౌండ్ ఎనర్జీగా మారుస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. దీనికి ఆపోజిట్ మైక్రోఫోన్ ఏం చేస్తుంది, సౌండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. మైక్రోఫోన్ వేరు, స్పీకర్ వేరు. మన ఫోన్లో రెండు ఉంటాయి. ఎక్కువగా మన ఫోన్లో మైక్రోఫోన్ పోతూ ఉండిద్ది. ఇప్పుడు 100-200 ఇచ్చి బాగు చేయించుకుంటూ ఉంటాం మనం. ద ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ మోర్ ప్రొనౌన్స్డ్ అన్నాడు. నక్షత్రాలు మినుకు అనే ప్రభావం ఎప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది, ఎక్కడ కనపడుతూ ఉండిద్ది అన్నాడు. ఎక్కడ, ఎస్, ద స్టార్ ఈజ్ నియర్ ద హారిజన్. ఒక హారిజన్ పాయింట్ ఎక్కడైతే ఉండిద్దో అక్కడ నక్షత్రాలు ఎక్కువగా మినుకుగా కనపడుతూ ఉంటాయి. సో క్షితిజ సమాంతరంకి దగ్గరగా ఉన్నప్పుడు నక్షత్రాలు మెరుస్తూ కనపడుతూ ఉంటాయి అన్నమాట. ద స్టార్ ఈజ్ నియర్ ద హారిజన్ దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే నక్షత్రాలు ఇంకా ఎక్కువగా మినుకుగా కనపడుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఆర్ లాంగిట్యూడినల్ బికాజ్ అన్నాడు. సౌండ్ వేవ్స్ అనేవి లాంగిట్యూడినల్ వేవ్స్, ఎందుకు, కారణం ఏంటి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్, పార్టికల్స్ మూవ్ ఎలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఎస్, ఇదే కరెక్ట్ అనమాట. సౌండ్ వేవ్ ఎందుకు అణుదైర్ఘ్య తరంగం అయిందంటే కణాలు తరంగ ప్రసార దిశకు సమాంతరంగా కదులుతూ ఉంటాయి. సో తరంగం ఎటువైపు కదులుతుందో కణాలు కూడా అటువైపే కదులుతున్నాయి. ఓకేనా. సో పార్టికల్స్ ఎటువైపు వెళ్తున్నాయి, ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్ ఎటువైపు వెళ్తుందో పార్టికల్స్ అటువైపే వెళ్తున్నాయి. ఇదిగోండి ఇలాగనమాట. కాబట్టి దాన్ని ఏమంటాం, లాంగిట్యూడినల్ వేవ్ అంటాం. దీనికి క్వైట్ ఆపోజిట్గా తరంగం ఇలా వెళ్తున్నప్పుడు కణాల పై వైపుకి వెళ్తూ ఉంటాయి, దాన్ని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. తేడాను గమనించాలని ఒకచోటే రెండు చెబుతున్నాను. ఇలా వెళ్తేనేమో లాంగిట్యూడినల్, ఇలా వెళ్తేనేమో ట్రాన్స్వర్స్. ఇక్కడ పర్పెండిక్యులర్ 90 degrees వచ్చింది, ఇక్కడ ప్యారలల్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పార్టికల్స్ ఎలా పడితే అట్లా ర్యాండమ్గా పలానా దిశలో వెళ్తున్నాయి, ఆ దిశ కూడా ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హై పిచ్ లో పిచ్ సౌండ్ వేవ్ యాజ్ రెస్పెక్ట్లీ అన్నాడు. సామాన్యంగా యాంప్లిట్యూడ్ అనగానే మనకి లౌడ్నెస్ అనే ప్రాపర్టీ గుర్తుకు రావాలి. అలాగే పిచ్ అని అనగానే మనకి ఫ్రీక్వెన్సీ అని గుర్తుకు రావాలి. రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. కాబట్టి పిచ్ ఎక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండిద్ది. ఇప్పుడు హై పిచ్ అన్నాడు అంటే హై ఫ్రీక్వెన్సీ, లో పిచ్ అన్నాడు లో ఫ్రీక్వెన్సీ. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హై ఫ్రీక్వెన్సీ అంటే ఇలా ఉండిద్ది, దగ్గరగా ఉంటాయి. లో ఫ్రీక్వెన్సీ అంటే ఇలా ఉంటాయి. వేవ్ని చూడంగానే ఎలాగో పట్టుకోవడం మీకు తెలియాలి, అది ఏ రకమైన వేవ్, హై ఫ్రీక్వెన్సీ వేవా లో ఫ్రీక్వెన్సీ వేవా, ఇలాగనమాట. ఈ తేడాలను గమనించండి. ఓకేనా. అందుకే మీకు ఇమేజెస్ కూడా పక్కన చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్. లౌడ్నెస్ అనేది దేని మీద ఆధారపడిద్ది, వేవ్ లెంత్ మీద కాదు, ఫ్రీక్వెన్సీ మీద కాదు, స్పీడ్ ఆఫ్ ది వేవ్ కాదు, యాంప్లిట్యూడ్ మీద ఆధారపడిద్ది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఓహో చూసారా స్టేట్మెంట్స్ ఎలా అడిగాడో. ఇలాంటి క్వశ్చన్సే చాలామంది ఆ రోజు గ్రూప్ డి అనాలిసిస్ చేస్తున్నప్పుడు, సార్ అసర్షన్స్ రీజన్స్ ఇచ్చాడు సార్, అర్థం కాలేదు, చాలా డిఫరెంట్గా అడిగాడు, ఆప్షన్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాం అని చాలామంది అన్నారు. మీకు క్వశ్చన్ ఇలా కనపడుతుంది కాబట్టి మీకు ఏమనిపించట్లా, కానీ ఎగ్జామినేషన్ హాల్లో మానిటర్ ముందు కూర్చున్నప్పుడు ఈ క్వశ్చన్ అలా వస్తే ఆ హడావుడిలో నువ్వు ఆలోచించి పెడతావు, దట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్. అక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకేనా. చూడండి,
సౌండ్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అన్నాడు, ఇదే తప్పు. సౌండ్ వేవ్స్ అనేవి ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్స్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ తప్పు. సెకండ్ చూద్దాం. సౌండ్ వేవ్స్ రిక్వైర్స్ మెటీరియల్ మీడియం ఫర్ దేర్ ప్రాపగేషన్ అన్నాడు. ఎస్, యానకం కావాలి, యానకం లేకుండా సౌండ్ ప్రయాణం చేయదు. కాబట్టి ఒకటి తప్పు, రెండు రాంగ్. అలా అలా పెట్టేయకూడదు, ఇక్కడ అసెర్షన్ చూడాలి. ఇదిగోండి బి ఆప్షన్, ఏ తప్పు ఆర్ నిజం. సో ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, మంచి క్వశ్చన్. స్టేట్మెంట్గా వచ్చిన ప్రతి క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టెథోస్కోప్. స్టెథోస్కోప్ ఒక వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అన్నాడు. కన్వర్షనా కాదు, రిఫ్లెక్షనా కాదు, అబ్జార్ప్షనా కాదు, సారీ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. మల్టిపుల్ రిఫ్లెక్షన్ అని ఉండాలి, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. మల్టిపుల్ రిఫ్లెక్షన్, బహుళ పరావర్తన నియమం ఆధారంగా స్టెథోస్కోప్ పనిచేస్తూ ఉండిద్ది. ఓకేనా, స్టెథోస్కోప్ కనుక్కుంది ఎవరు, లిన్నెక్కేనా? నాకు గుర్తుకు రావట్లేదు, కామెంట్ సెక్షన్లో కరెక్షన్ చేయండి ఒకవేళ రాంగ్ అయితే. లిన్నెక్. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ పార్టికల్స్ మోషన్ ఈజ్ అన్నాడు. ఇందాకే మాట్లాడుకున్నాం, లాంగిట్యూడినల్ వేవ్లో పార్టికల్స్ మోషన్ ఎలా ఉండిద్ది, ప్యారలల్ టు ద వేవ్ డైరెక్షన్. వేవ్ ఎటువైపు వెళ్తుందో కణాలు కూడా అటువైపే వెళ్తాయి. సో తరంగ దిశకు సమాంతరంగా ఉండిద్ది. అదే లంబంగా ఉండిద్ది దేనికి అంటాడు, ట్రాన్స్వర్స్ వేవ్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను ప్రతి చోట ఎందుకు చెబుతున్నానంటే రివిజన్ చేస్తున్నాను. రివిజన్ చేసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ కాదు. 1-2 సార్లు చదివితే భలే గుర్తుండిపోయిద్ది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్. ధ్వని వేగానికి సంబంధించి నిజం కానిది ఏంటి అన్నాడు. చూద్దాం, జాగ్రత్తగా పెడదాం. ఓకేనా, చూడండి, నాట్ ట్రూ అన్నాడు. స్పీడ్ ఇంక్రీజెస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అన్నాడు, కరెక్టే. ధ్వని ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని పెరుగుతుంది. సెకండ్ ఇది, స్పీడ్స్ ఇన్ సాలిడ్ ఈజ్ గ్రేటర్ దెన్ గ్యాసెస్. ఇందాకే మాట్లాడుకున్నాం, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. సాలిడ్స్లో స్పీడ్ ఎక్కువ. 1, 2 రైటే. వాడు నాట్ ట్రూ అడిగాడు. 3 చదువుదాం. స్పీడ్ డిక్రీజెస్ విత్ టెంపరేచర్ అన్నాడు, తప్పు. మనం ఏమనుకున్నాం, స్పీడ్ పెరగాలి అంటే టెంపరేచర్ పెంచాలి. వాడు డిక్రీజెస్ అన్నాడు, సో 3 తప్పు. 4వది, స్పీడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం అన్నాడు, ఇది తప్పే. యానకానికి ధ్వనివేగానికి సంబంధం లేదన్నాడు, కాదు. ప్రయాణించే యానక లక్షణాలపై ధ్వనివేగం ఆధారపడి ఉంటుంది. కాబట్టి 3 రాంగే, 4 రాంగే. ఎక్కడుంది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఏ ఆప్షన్. 3, 4 రాంగ్. సో ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, బోత్ 3 and 4. నెక్స్ట్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్ ఈజ్ 50 Hz. టైం పీరియడ్ కనుక్కోమన్నాడు. హౌ మచ్ టైం? సింపుల్, టైం ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ, 1/50. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకో. 50లో 10 పోయిద్దా, పోదు. ఇంకో 0 పెట్టుకొని పట్టుకో, పోయిద్దా. ఇప్పుడు 51, 52, 2. 0.02 ఏడుంది? హడావుల్లో 0.2 పెట్టి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హరిలో పెట్టాను సార్ అంటారు, పెట్టకూడదు. యూ నీడ్ టు హ్యావ్ క్లారిటీగా ఉండాలి నీ ఆన్సర్ మీద. నెక్స్ట్, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ వేవ్ ఈజ్ ఇంక్రీజెస్ ద స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇట్స్ వేవ్ లెంత్ అన్నాడు. క్వశ్చన్ బాగా అడిగాడు. ఓకేనా, ఫార్ములా ప్రకారం చేద్దాం. స్పీడ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఇప్పుడు వాడు ఏమన్నాడు, స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడా? ఎస్, ఇది కాన్స్టెంట్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజ్ అన్నాడు. ఫ్రీక్వెన్సీని పెంచితే ఇక్కడ కాన్స్టెంట్గా ఉండాలంటే వేవ్ లెంత్ని ఏం చేయాలి, తగ్గించాలి, అంతే కదా. ఇది +2 అయింది, ఇది -2 అవ్వాలి. ఇది +3 అయింది, ఇది -3 అవ్వాలి. కాబట్టి ఫ్రీక్వెన్సీని పెంచితే వేవ్ లెంత్ ఏమవ్వాలి, తగ్గాలి. సో వేవ్ లెంత్ ఏమవ్వాలని అడిగాడు, డిక్రీజ్, తగ్గాలి. సింపుల్. ఓకేనా, అప్పుడు ఏమైంది, కాన్స్టెంట్ అయింది. -2 + 2 0 అయింది. ఫార్ములా ప్రకారంగా సింపుల్గా ఆలోచన చేసుకోవచ్చు.
బట్టి పట్టాల్సిన పని లేదు. డోంట్ మేక్ బై హార్డ్ చేయొద్దు. ఇలా చేసుకుంటూ పోతే నెక్స్ట్ మెకానిక్స్ వచ్చింది. అక్కడంతా కాన్సెప్ట్ ప్రకారమే చెప్పాలి. యూనిఫామ్ మోషన్ అంటాడు, యాంగులర్ మొమెంటం అంటాడు, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటాడు, రకరకాల విషయాలు ఎత్తుతాడు. ఎన్ని బట్టి పడతావు? కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ మళ్ళా స్టేట్మెంట్ లాంటి క్వశ్చన్, మస్తు క్వశ్చన్ చూడండి. సౌండ్ వేవ్స్ ఆర్ నాన్ మెకానికల్ వేవ్స్ అన్నాడు. తప్పు. అసలు మెకానికల్ వేవ్స్లో ఫస్ట్ వచ్చేది సౌండ్ వేవ్. నాన్ మెకానికల్ వేవ్స్ అన్నాడు. తప్పు. సౌండ్ వేవ్స్ రిక్వైర్స్ మెటీరియల్ మీడియం ఫర్ దేర్ ప్రాపగేషన్. ఇది కరెక్టే. ధ్వని ప్రయాణం చేయాలంటే యానకం కావాలి. కాబట్టి ఎసర్షన్ రాంగ్. సి ఆప్షన్ అనుకుంటున్నా. ఓకేనా? సో ఎసర్షన్ రాంగ్, రీజన్ ట్రూ. సో రీజన్ రైటే, ఎసర్షన్ రాంగ్ అయింది. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ ప్రొడ్యూస్ యాన్ ఎకో. మంచి క్వశ్చన్. ఎకో ఏది ప్రొడ్యూస్ చేయదు అన్నాడు. ఏది చేయదు? 100 మీటర్లు, 30 మీటర్లు, 50 మీటర్లు, 10 మీటర్లు. దీంట్లో ఏది తక్కువ ఉందో మనం దాని మీదకి వెళ్తాం. ఆటోమేటికల్లీ అవర్ ఐ విల్ గో ఆన్ ద వాల్యూ ఆఫ్ ది డిస్టెన్స్ మీదకి వెళ్తూ ఉంటాం. కానీ వెళ్ళాల్సింది అది కాదు. ఓకేనా? ఎప్పుడైనా ఎకో రావాలి అంటే మన ఎదురు ఒక పెద్ద కట్టడం. ఓకేనా? సో ఒక కొండ చర్య ఉండాలి, ఒక ఎత్తైన భవనం ఉండాలి, ఒక పర్వతం ఉండాలి. ఒక కొండ చర్య, ఒక భవనం, ఒక ఎత్తైన పర్వతం, ఇలాంటివి ఉండాలి. ఒక గోడ ముందు ఎప్పుడు ఎక్కువ రాదు. కాబట్టి గోడ అనే పాయింట్ పట్టుకొని రాంగని కొట్టాలి. ఇక్కడ 10తో 100తో 30తో 50తో సంబంధం లేదు. హియర్ నాట్ ద డిస్టెన్స్. ఓకేనా? అఫ్ కోర్స్ మనం మాట్లాడుకోవచ్చు 17 మీటర్లు మినిమంగా ఉండాలి అనే పాయింట్ మనం మాట్లాడుకోవచ్చు. కానీ విషయం కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. గోడ కాదు విషయం. సామాన్యంగా గోడ అంటాం కానీ ఎత్తైన ప్రాంతం అయి ఉండాలి. డిస్టెన్స్ కూడా తీసుకోవాలి. ఓకేనా? ఒకవేళ ఇక్కడ 100 ఇచ్చాడు, అప్పుడు ఏం పెడతారు మీరు? 100 అంటే 17 పైనే ఉంది కదా, అప్పుడు మనం గోడని కన్సిడర్ చేయకూడదు. గోడ ముందు నుంచి ఉంటే ఎక్కువ వచ్చిద్దా? కాదు. ఎత్తైన ప్రాంతాలు, కొండలు, వాటి దగ్గర ఎక్కువ వచ్చింది అనమాట. సో ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ఫర్ ఏ గివెన్ వేవ్ ఇఫ్ ద స్పీడ్ బికమ్స్ 3 times అండ్ ద వేవ్ లెంత్ బికమ్స్ 3 times ద ఫ్రీక్వెన్సీ అన్నాడు. ఫ్రీక్వెన్సీని ఏం చేయాలన్నాడు? జాగ్రత్తగా చూద్దాం. స్పీడ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. స్పీడ్ బికమ్స్ 3 times. స్పీడ్ ఏమైంది? 3s అయింది. ఓకే. వేవ్ లెంత్ బికమ్స్ 3 times. వేవ్ లెంత్ కూడా 3 times అయింది. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమైంది అన్నాడు. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఎస్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. అవునా కాదా? పాయింట్ అదే కదా. ఫ్రీక్వెన్సీస్ రెండు ఏమవుతాయి? సేమ్ అవుతాయి. సో రిమైన్స్ సేమ్. అంటే నువ్వు 3 రెట్లు స్పీడ్ని పెంచి 3 రెట్లు వేవ్ లెంత్ని పెంచినా సరే రెండింటిని సమపాల్లో పెంచావు కాబట్టి ఫ్రీక్వెన్సీ ఏ విధంగా మారదు. కాబట్టి నో చేంజ్. మీకు క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా చూపించాను. సో ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ. ఇదిగో సింబల్ చూసారా? న్యూ ఇచ్చాడు. ఇది గ్రీక్ సింబల్ అనమాట. నెక్స్ట్ పీరియడ్, టైం పీరియడ్ ఇచ్చాడు. సో టైం పీరియడ్ ఈక్వల్ టు 1/న్యూ. సో ఎక్కడుంది? ఓకే, అలా ఇవ్వలేదా? సో v ఇంటూ టీ ఈక్వల్ టు 1 అనమాట. న్యూ ఇంటూ టీ ఈక్వల్ టు 1. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని అటు తీసుకెళ్ళాడు, క్రాస్ మల్టిప్లికేషన్ చేశాడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. లౌడ్నెస్ డిపెండ్స్ ఆన్ యాంప్లిట్యూడ్. కరెక్టే. సాఫ్ట్ సౌండ్ హ్యాజ్ స్మాల్ యాంప్లిట్యూడ్. సాఫ్ట్ స్మాల్ కరెక్టే. లౌడ్ సౌండ్ హ్యాజ్ లార్జ్ యాంప్లిట్యూడ్. కరెక్టే. లౌడ్నెస్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. ఇది తప్పు. సో శబ్ద తీవ్రత పౌనపున్యంపై ఆధారపడదు. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏ స్టెథోస్కోప్ హెల్ప్స్ ఏ డాక్టర్
హియర్ ఏ పేషెంట్స్ హార్ట్ బీట్ క్లియర్లీ. విచ్ ప్రిన్సిపల్ డస్ ఏ స్టెథోస్కోప్స్ యూజ్ ఫర్ దిస్ పర్పస్ అన్నాడు. రోగి గుండె చప్పుడును వినటానికి స్టెథోస్కోప్ దేని మీద ఆధారపడుతుంది అన్నాడు. ధ్వని వక్రీభవనం కాదు, వ్యతీకరణం కాదు, వివర్తనం కూడా కాదు, బహుళ పరావర్తనం, మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. ఇదిగోండి ఇలాగా ఇలాగా అలాగా అలాగా ఆ మీడియంకి ఈ మీడియంకి టర్న్ అవుట్ వచ్చింది అనమాట. ఓకేనా, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఎ సౌండ్ వేవ్ ద పార్టికల్స్ ఆఫ్ ది మీడియం అన్నాడు. మీడియం పార్టికల్స్ ఎలా ఉంటాయి అన్నాడు. ఓకేనా, సౌండ్ వేవ్ అనేది ఏంటి, ఒక లాంగిట్యూడినల్ వేవ్. లాంగిట్యూడినల్ వేవ్లో కణాలు ఎటువైపు వెళ్తాయి, వేవ్ వెళ్ళే డైరెక్షన్లోనే వెళ్తాయి కాబట్టి భ్రమణం చెందుతాయి తప్పు, లంబంగా ఉంటాయి తప్పు, కంపించవు తప్పు. ఫోర్త్ ఆప్షన్ డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. వేవ్ ఏ డైరెక్షన్లో ప్రాపగేషన్ అవుతుందో ఆ డైరెక్షన్లోనే ఇవి కూడా వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్. ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ పరస్రవ్య ధ్వనుల గురించి కరెక్ట్ ఏంటి అన్నాడు. వాటి ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ 20 హెర్ట్జ్ ఉండిద్ది. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. అల్ట్రా సౌండ్ అన్నాడు అనుకోండి, గ్రేటర్ దెన్ 20 కిలో హెర్ట్జ్. ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ అన్నాడు అనుకోండి, లెస్ దాన్ 20 హెర్ట్జ్. ఇదనమాట. ఆ మధ్యలో ఉండేది హ్యూమన్ హియరింగ్ రేంజ్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇవన్నీ తప్పు. ఓకేనా, ఇన్ఫ్రాసోనిక్ అంటే ఏనుగులు వింటాయి, ఈ మధ్యలో ఉండేది మనుషులు వింటారు. అల్ట్రాసౌండ్ అంటే పక్షులు వింటాయి అన్నమాట. ఇది డిఫరెన్స్. ఇది ఇన్ఫ్రా, ఇది అల్ట్రా. నెక్స్ట్, ద స్టెథోస్కోప్ అడిగాడు ఇందాకే. మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది సౌండ్, రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఏ ఫ్రీక్వెన్సీ 250 హెర్ట్జ్. ద టైం అడిగాడు. సో టైం ఈక్వల్ టు 1/250. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకో. 250 ఎక్కల్లో 10 పోదు, 0 పెట్టుకుని 0 పెట్టుకో. 250లో 100 పోదు, 0 పెట్టుకుని 0 పెట్టుకో. 251, 254. సో 0.004. సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, if the speed of the sound in air is 344 meter per second, what is the minimum distance required for an observer to hear distance echo అన్నాడు. ఓకేనా, వేవ్ స్పీడ్ ఎంత ఉంది, 344 మీటర్ పర్ సెకండ్. టైం ఎంత, ఎకో వింటానికి టైం ఎంత, మినిమం టైం ఎంత అంటే 0.1 సెకండ్ మనకు తెలుసు. మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. 2D, ఇలా వెళ్తే డి, ఇలా వస్తే డి. 2D ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 2D ఈక్వల్ టు 344, టైము 1/10. 0.1 సెకండ్ అంటే 1/10 కదా. 2 1, 2 17, 2. సో 172/10 అంటే 17.2 ఉండాలి. సో 17.2. ఇందాక చెప్పాక 17 మీటర్స్ మినిమం డిస్టెన్స్ ఉంటేనే మనకి ఎక్కువ వినపడుతుంది. కాస్త స్పీడ్ వాల్యూ పెంచాడు కాబట్టి డిస్టెన్స్ కూడా ఏమైంది, పెరిగింది అంతే. బికాస్ డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, సౌండ్ వేవ్ 100 హెర్ట్జ్ ఈజ్ కంపేర్డ్ విత్ ఏ సౌండ్ ఆఫ్ 500 హెర్ట్జ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. 100 హెర్ట్జ్, 500 హెర్ట్జ్. ఇది లో ఫ్రీక్వెన్సీ, ఇది హై ఫ్రీక్వెన్సీ. ఇచ్చిన వాల్యూస్ ప్రకారం కంపారిజన్ చేసినప్పుడు మనకేం తెలిసిద్ది. పిచ్ కెనాట్ బి కంపేర్డా, కాదు. బోత్ హ్యావ్ సేమ్ పిచ్చా, కాదు. 100 హెర్ట్జెస్ హయ్యర్ పిచ్చా, కాదు. ఎస్, హయ్యర్ ఫ్రీక్వెన్సీ హయ్యర్ పిచ్, లోయర్ ఫ్రీక్వెన్సీ లోయర్ పిచ్. కాబట్టి 500 హెర్ట్జెస్కి ఎక్కువ పిచ్ ఉండిద్ది. నెక్స్ట్, వై ఆర్ సీలింగ్స్ ఆఫ్ కాన్సర్ట్ హాల్స్ ఆఫన్ మేడ్ కర్వ్డ్. ఇందాకే చెప్పా, కచేరీ హాళ్ళు, థియేటర్లు, ఆడిటోరియంస్ అన్నీ ఎప్పుడు కూడా తరచుగా వంపుగా ఎందుకుంటాయి, రివర్బరేషన్ జరగాలి. రివర్బరేషన్ అంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరగాలి. కాబట్టి సి ఆప్షన్, టు రిఫ్లెక్ట్ సౌండ్ యూనిఫామ్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అన్ని దిశల్లో కాంతి సమానంగా ట్రావెల్ చేయడానికి అలా ఆర్క్ లాగా కర్వ్డ్గా కడుతూ ఉంటారన్నమాట. ఓకేనా, కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సౌండ్స్ హ్యాస్ ద లోయెస్ట్ పిచ్. లోయెస్ట్ పిచ్ దేనికి ఉండిద్ది,
చైల్డ్ వాయిస్కా, ఇలా మనకు అర్థం కాలేదు అనుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రకారం మనకు తెలియదు. మనకి ఇప్పుడు ఏమని తెలుసు, జాగ్రత్తగా చూస్తే లోయెస్ట్ పిచ్ అని అడిగాడు. లోయెస్ట్ పిచ్కి ఫ్రీక్వెన్సీ ఎలా ఉండిద్ది, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండిద్ది. దీంట్లో లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ యాడుందో చూడు, 350 కాదు, 1500 కాదు, 512 కాదు, 100. చూసారా, నాకు మ్యాన్ గంభీరమైన వాయిస్ అంత ఉండిద్దని తెలీదు, కానీ ఫ్రీక్వెన్సీ తెలుసు. లోయర్ పిచ్ అని అడిగాడు, లోయర్ ఫ్రీక్వెన్సీ, కాబట్టి 100 ఆన్సర్ అవ్వాలి. ఒకవేళ హైయర్ పిచ్ అడిగాడు అనుకోండి, అప్పుడు బర్డ్స్ పక్షుల కిలకిల రాగాలు పెట్టేవాడిని, అక్కడ 1500 ఉంది కాబట్టి. ఓకేనా, కొన్నిసార్లు లాజిక్ కూడా వాడుకోవచ్చు. సౌండ్ వేవ్ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ 1600 హెర్ట్జ్, వేవ్ లెంత్ 0.2, స్పీడ్ అడిగాడు, స్పీడ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ, స్పీడ్ ఈక్వల్ టు 2/10 ఇంటూ 1600. ఇది కొట్టేయండి, 162 320 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ స్పీచ్ ఈజ్ డాష్ దెన్ చైల్డ్ పిచ్ అన్నాడు. ఒక మనిషి మామూలుగా పిచ్, శృతి అనేది పిల్లల పిచ్ కంటే ఎక్కువ ఉండిద్దా తక్కువ ఉండిద్దా ఎలా ఉండిద్దా అని అడిగాడు. సామాన్యంగా మ్యాన్ స్పీచ్ అనేది ఈజ్ లోయర్ అనమాట. ఓకేనా, మ్యాన్ స్పీచ్ పెద్దవాళ్ళ శృతి అనేది చాలా తక్కువ ఉండిద్ది, ఎవరితో పోల్చుకుంటే చైల్డ్ పిచ్ కన్నా. అందుకే చిన్నపిల్లలు బాగా ఏడుస్తున్నారు అనుకోండి, మనకు చిరాకు వచ్చింది చెవులకి, ఎందుకంటే వాటి పిచ్ చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట కంపేర్ టు హయ్యర్ అడల్ట్స్. కాబట్టి లోయర్ ఈజ్ ద ఆన్సర్. పురుషుల ధ్వని తక్కువ ఉండిద్ది కంపేర్ టు పిల్లలతో పోల్చుకుంటే. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇదిగోండి మళ్ళా స్టేట్మెంట్ క్వశ్చన్ వచ్చింది, చూద్దాం. ఈజ్ ట్రూ అన్నాడు. అబౌట్ లౌడ్నెస్ అండ్ సాఫ్ట్నెస్. ఓకే, లౌడ్నెస్ హ్యాజ్ లెస్ యాంప్లిట్యూడ్ కంపేర్ టు సాఫ్ట్ సౌండ్ అన్నాడు. కాదు, లౌడ్నెస్ హ్యాజ్ మోర్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ యాజ్ ఇట్ ఈస్ కంపేర్ టు సాఫ్ట్ సౌండ్ అన్నాడు. ఓకేనా, ఇది రెండో ఆప్షన్. రెండో ఆప్షన్ ఎలా ఉంది కాస్త చూస్తే రైట్గానే ఉంది. లౌడ్నెస్ హ్యాజ్ మోర్ ఎనర్జీ అన్నాడు. ఇందాక మాట్లాడుకున్నాం, యాంప్లిట్యూడ్కి ఎనర్జీకి ఎలా ఉంది, రిలేషన్ ఉంది. సో యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉందనుకోండి, ఎనర్జీ కూడా ఎలా ఉండిద్ది, ఎక్కువ ఉండిద్ది. కట్ రెండోది రైటే. మూడోది, లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్ వేవ్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ది రెస్పాన్స్ ఆఫ్ ది ఇయర్ టు ద సౌండ్ అన్నాడు. లౌడ్నెస్ అనేది మనం ఎలా చెబుతామంటే, ఒక ధ్వనికి చెవి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఒక సౌండ్కి చెవి ఎలా రెస్పాండ్ అవుతుంది అన్న దాని మీద మనం లౌడ్నెస్ని చెప్పచ్చు అన్నాడు. ఇది కరెక్టే. సో బోత్ 2 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలా చెప్పచ్చు, నీ చెవి వెంటనే పెద్ద సౌండ్ రాగానే నీ చెవి దగ్గరికి చేయి పెట్టుకుంటావు అంటే ఏమైంది, నువ్వు సౌండ్ ఎక్కువ వినలేకపోయావు, దట్ ఈజ్ లౌడర్ సౌండ్. కొన్నిసార్లు వినపడినప్పుడు ఆ అని చెప్పి చెవిని ముందుకు తెస్తావు, అంటే సౌండ్ తక్కువగా వచ్చినప్పుడు నీ చెవిని ముందుకు తీసుకొచ్చావు. అంటే చెవి ఎలా సౌండ్ని తీసుకుంటుంది అనే దాని మీద మనం లౌడ్నెస్ని చెప్పచ్చు. కాబట్టి హౌ ద రెస్పాన్స్ ఆఫ్ ది ఇయర్ టు లిజన్ టు దట్ సౌండ్ దట్ డిస్క్రైబ్స్ ద లౌడ్నెస్. ధ్వనితరం యొక్క లౌడ్నెస్ అనేది ధ్వనికి చెవి యొక్క ప్రతిస్పందన యొక్క కొలత. ధ్వనికి చెవి ఎలా రెస్పాండ్ అవుతుంది అనేదే లౌడ్నెస్, తీవ్రత. సో బోత్ 2 and 3 కరెక్ట్. మూడో తప్పు, లౌడర్ హ్యాస్ లెస్ యాంప్లిట్యూడ్ అనకూడదు, మోర్ యాంప్లిట్యూడ్ అనాలన్నమాట. నెక్స్ట్, ఏ గర్ల్ క్లాప్డ్ హర్ హ్యాండ్స్ నియర్ ఏ క్లిఫ్, హియర్డ్ ఎకో ఆఫ్టర్ 8 seconds. ఎకో ఎప్పుడు కింది, 8 సెకండ్ల తర్వాత ఇంది. టైం ఈక్వల్ టు 8 seconds. స్పీడ్ ఇచ్చాడు 320 మీటర్ పర్ సెకండ్. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో 2D ఈక్వల్ టు 320 ఇంటూ 8.
2 ఒకట్లు 2 నాలుగులు, డిస్టెన్స్ ఈక్వల్ టు 32 నాలుగులు, 4 2 8, 4 3 12, 128, 120, 1280, 1280 మీటర్ల దూరంలో ఆ కొండ ఉంది. అందుకే 8 సెకండ్ల తర్వాత విందనమాట. ఓకేనా. వై ఆర్ సౌండ్ వేవ్స్ క్లాసిఫైడ్ యాజ్ మెకానికల్ వేవ్స్? సౌండ్ వేవ్స్ని యాంత్రిక తరంగాలు, ధ్వని తరంగాల్ని యాంత్రిక తరంగాలు అని ఎందుకు వర్గీకరిస్తారు? ఎందుకు? లైట్ ఆసిలేషన్సా? కాదు. ఇదిగోండి, లంబంగా ఉంటాయనా? కాదు. ఎస్, దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద మోషన్ ఆఫ్ ది పార్టికల్స్. కణాల కదలికన ఆధారంగా పలానా సౌండ్ వేవ్ అనేది ఒక మెకానికల్ వేవ్ అని డిసైడ్ చేస్తారు. కణాల కదలికే ఇక్కడ మెయిన్ పాయింట్. కణాల కదలిక లేకపోతే మనం డిఫరెన్షియేట్ చేయడం. సో మనం క్లాసిఫికేషన్ కూడా చేసేవాళ్ళం కాదు, వర్గీకరించే వాళ్ళం కూడా కాదనమాట. ఫర్ ఏ డిస్టెంట్ ఎకో, డిస్టెంట్ అంటే క్లియర్గా, స్పష్టమైన అర్థం అనమాట. డిస్టెంట్ ఎకో టు బి హియర్డ్, ద మినిమం టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ద ఒరిజినల్ సౌండ్ అండ్ ద రిఫ్లెక్టెడ్ సౌండ్. చక్కగా సౌండ్ వినపడాలంటే ఇది నువ్వు, ఇది పెద్ద కొండ, ఇక్కడి నుంచి సౌండ్ ఇలా వెళ్ళి మళ్ళా వచ్చి నీకు వినపడాలంటే దీనికి దీనికి, ఈ సౌండ్కి ఈ సౌండ్కి మధ్య 0.1 సెకండ్ లేదా సెకండ్లో 1/10 టైం గ్యాప్ అనేది ఉండాలి. సో 0.1 సెకండ్. అలా లేకపోతే రెండు ఏమవుతాయి అంటే మెర్జ్ అవుతాయి, కలిసిపోతాయి. అప్పుడు ఎక్కువ రాదు, నాయిస్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, when the frequency of vibration of a sound source increases, the resulting sound అన్నాడు. ధ్వని మూలం యొక్క కంపనాల పౌనపున్యం పెరిగినప్పుడు ధ్వని ఏమవుతుంది అన్నాడు. ఓకేనా. ఏమవుతుంది? గ్రేటర్ కాదు, హయ్యర్ కాదు. ఎస్, హయ్యర్ పిచ్. హై ఫ్రీక్వెన్సీ అంటే హయ్యర్ పిచ్ అని అర్థం అనమాట. నెక్స్ట్, టు ఏరియా డిస్టెన్స్ ఎకో, ఇందాకే వచ్చిందిగా 0.1 సెకండ్ గ్యాప్ ఉండాలి, అప్పుడు స్పష్టమైన ప్రతిధ్వని వినగలం. వై అల్ట్రాసౌండ్స్ ప్రిఫర్డ్ ఫర్ క్లీనింగ్ ఆబ్జెక్ట్స్ విత్ కాంప్లెక్స్ షేప్స్. కాంప్లెక్స్ షేప్స్, సంక్లిష్టమైన ఆకృతులు ఉన్న వస్తువులను శుభ్రం చేయడానికి అల్ట్రాసౌండ్ ఎందుకు ఉపయోగిస్తారు అన్నాడు. కారణం ఏంటి? అవి అయస్కాంత ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తాయా? కాదు. ద్రవాల్లో వాటికి ఎక్కువ వేగం ఉండిద్దా? కాదు. అధిక పౌనపున్యం ధూళి కణాలను తొలగిస్తుంది. ఎస్, ఇది కరెక్ట్. దేర్ హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రాసౌండ్ అంటే గ్రేటర్ దెన్ 20 kHz. హై ఫ్రీక్వెన్సీ డిస్లాడ్జెస్, తొలగించటం ద డెడ్ పార్టికల్స్. మలిన కణాలు లోపల ఉంటే ఆ వస్తువుల నుంచి వాటిని బాగా దూరం చేసిద్ది అనమాట. దానికి అల్ట్రాసౌండ్కి ఆ గుణం ఉంది, ఎందుకంటే అది హై ఫ్రీక్వెన్సీ కాబట్టి. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ద సౌండ్ వెన్ ద సోర్స్ వైబ్రేట్స్ ఫాస్టర్ అన్నాడు. సోర్స్ బాగా ఫాస్ట్గా వైబ్రేట్ అయింది, ఓకేనా. అప్పుడు సౌండ్కి ఏమైంది అన్నాడు. చూడండి, ఇప్పుడు ఇదే ఉంది. ఈ శృతి దండాన్ని మనం గట్టిగా రాయితో కొట్టాం, శృతితో కొట్టాం. అదేమైంది? చాలా ఎక్కువసేపు వైబ్రేట్ అయింది. ఎక్కువసేపు వైబ్రేట్ అయింది అనుకోండి, ద ఫ్రీక్వెన్సీ, ద పిచ్ బికమ్స్ హయ్యర్. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే వైబ్రేషన్ బాగా పెంచావో ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది. ఫ్రీక్వెన్సీ పెరిగిందంటే పిచ్ కూడా పెరిగిపోయింది అని అర్థం అనమాట. కాబట్టి వైబ్రేటింగ్ ఎక్కువ చేయకూడదు. ఎక్కువ నువ్వు అలజడి క్రియేట్ చేస్తే ఎక్కువ సౌండ్ ఆటోమేటికలీ క్రియేట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? కరెక్ట్ ఇది ఏంటి అన్నాడు. లో పిచ్ మీన్స్ లో ఫ్రీక్వెన్సీ, కరెక్టే. హై పిచ్ మీన్స్ హై ఫ్రీక్వెన్సీ, కరెక్టే. లో పిచ్ మీన్స్ హై ఫ్రీక్వెన్సీ అన్నాడు, రాంగ్. ఏం చదువుతున్నాను? హై పిచ్ మీన్స్ హై ఫ్రీక్వెన్సీ. ఎస్, ఇది కరెక్ట్. పదాలు దగ్గరగా ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను. హై పిచ్ అంటే హై ఫ్రీక్వెన్సీ. పిచ్ హ్యాస్ నో రిలేషన్ విత్ ఫ్రీక్వెన్సీయా? కాదు, రెండింటికి సంబంధం ఉంది. ఇది కూడా కాదు. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ 50 Hz, టైం పీరియడ్ ఎంత? 1/50 అంటే 0.02. ఇందాకే వచ్చిందిగా
రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ ది సౌండ్ వేవ్ ఇస్ టీ. వై డస్ 1/t రిప్రజెంట్? వాట్ డస్ 1/t అంటే ఏంటి? 1/t అంటే ఫ్రీక్వెన్సీ. టైమ్ పీరియడ్ ఈక్వల్ టు 1 బై ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1 బై టైమ్ పీరియడ్. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమం టైమ్ గ్యాప్ నీడెడ్ బిట్వీన్ ద ఒరిజినల్ సౌండ్ అండ్ ఎకో? ఇందాక చెప్పా, ఒరిజినల్ సౌండ్కి ఎకో సౌండ్కి మధ్య 0.1 సెకండ్ గ్యాప్ ఉండాలి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ ఈజ్ 250 హెర్ట్జ్. టైం పీరియడ్ అడిగాడు. సో 1/250 అంటే 0.04. ఇది రిపీటెడే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైజెస్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్? మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ మీద పనిచేసేది ఏంటి? మైక్రోస్కోప్ కాదు, థర్మోమీటర్ కాదు, మెగాఫోన్ కాదు, స్టెథోస్కోప్. మెగాఫోన్ కూడా వచ్చిద్ది, రెండు వస్తాయి లెక్క ప్రకారంగా. అయితే మెగాఫోన్ ఆప్షన్స్లో ఇవ్వకూడదు. ఒకవేళ దీన్ని తీసేయండి, మెగాఫోన్ ఆప్షన్స్లోంచి తీసేస్తే కన్ఫ్యూజ్ అవ్వమాకండి. మెగాఫోన్ తీసేసాం, లెక్క ప్రకారంగా ఆప్షన్స్లో అది ఉండకూడదు. అప్పుడు స్టెథోస్కోప్ ఆన్సర్ అయింది అనమాట. ఏదో ఒకటే ఉండాలి. రెండు అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఒకటే ఉండాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసింగ్ సౌండ్? ఇదిగోండి, దీన్ని ఏమంటాం? ఏ రింగింగ్, మోగుతున్న శృతి దండం, ఏ రింగింగ్ ట్యూనింగ్ ఫార్క్ అంటారు. ఓకేనా? సి ఆప్షన్ అనమాట. డిప్లొమా, ఇప్పుడైతే నేను డిప్లొమా జాయిన్ అయ్యానో, డిప్లొమా జాయిన్ అవ్వగానే ఫస్ట్ టైం లోపలికి వెళ్ళంగానే మాకు ప్రాక్టీస్ ల్యాబ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాక్టీస్ ల్యాబ్స్లో అప్పుడు ఫస్ట్ టైం చూసా దీన్ని శృతి దండం అని. ఇది ఇచ్చి మేము సౌండ్ మీద కొంత ఇదేంటి ల్యాబ్ వాల్యూస్ అనేవి చేసామన్నమాట. అప్పుడే చూస్తాం ఫస్ట్. నాకు బాగా గుర్తు. మోగుతున్న శృతి దండం, ట్యూనింగ్ ఫోర్క్ అంటారు. ఇది కరెక్ట్గా సౌండ్ ప్రొడ్యూస్ చేసే ఒక వైబ్రేటింగ్ బాడీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ ఈజ్ కరెక్ట్లీ రిలేటెడ్ అన్నాడు. 1 హెర్ట్జ్ 2 సెకండ్సా? కాదు. 2 హెర్ట్జ్ 0.2 సెకండ్స్ కాదు. ఎస్, 10 హెర్ట్జ్ 1/10 అంటే 0.1. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్పీడ్ ఇచ్చాడు 300, వేవ్ లెంత్ ఇచ్చాడు 0.75, ఫ్రీక్వెన్సీ అడిగాడు. స్పీడ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. నీకు ఫ్రీక్వెన్సీ కావాలి, స్పీడ్ బై వేవ్ లెంత్. స్పీడ్ ఎంత? 300. వేవ్ లెంత్ అంట 75 బై 100, పైకి వెళ్తే 100. 25 3 25 4 3 1 300, 400 హెడ్జెస్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ, నాట్ కరెక్ట్ అన్నాడు. రివర్బరేషన్ అక్కర్స్ డ్యూ టు మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్ అన్నాడు. ఓకేనా? ప్రతిధ్వని అనేది బహుళ పరావర్తనాల వల్ల జరిగిద్ది అన్నాడు. ఓకేనా? కరెక్టే. ఎక్సెసివ్ రివర్బరేషన్ కెన్ డిస్టర్బ్ స్పీచ్ అన్నాడు. కాస్త రివర్బరేషన్ బాగా పెంచేసావు. అలా పెంచేయడం వల్ల ప్రసంగానికి ఏమైంది? ఆటంకం అయింది. రివర్బరేషన్ మరీ ఎక్కువ అవ్వకూడదు. నెక్స్ట్, రివర్బరేషన్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ క్లారిటీ ఆఫ్ సౌండ్. కాదు. ఓకేనా? ధ్వని స్పష్టతకి ప్రతిధ్వనికి సంబంధం లేదు. రివర్బరేషన్ ఈజ్ కామన్ ఇన్ లార్జ్ హాల్స్ విత్ హార్డ్ వాల్స్. ఇది కరెక్టే. కఠినమైన గోడలు, పెద్ద హాళ్ళల్లో ప్రతిధ్వని సాధారణం. మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి. సో సిఏ నాట్ ఆప్షన్ అనమాట. రివర్బరేషన్ ఉన్న చోట క్లారిటీ ఆఫ్ ది సౌండ్ పెంచదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ రివర్బరేషన్?
అనునాదం లేదా ప్రతిధ్వని అంటే అర్థం ఏంటి అన్నాడు. స్ప్రెడింగ్, ఇదే కరెక్ట్. సౌండ్ అండ్ ఆల్ డైరెక్షన్స్, ప్రతి డైరెక్షన్లోకి కాంతి కాదు సౌండ్ రిఫ్లెక్షన్ జరగడానికి. అన్ని దశల్లో ధ్వని వ్యాపించటంకి బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది. ఓకేనా? ఇది కూడా కాదు, ఇది కరెక్ట్ ఆప్షన్. చూడండి ఇక్కడ ఇది ఉంది కదా, ధ్వని వ్యాపించడం మాత్రమే కాదు, అసలు ఇది ఉంది, పర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ డ్యూ టు మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది సౌండ్ వేవ్స్. ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ధ్వని తరంగాల బహుళ పరావర్తనాల కారణంగా ధ్వని నిలిచి ఉండటం, స్ప్రెడ్ అవడం కాదు, వ్యాపించడం కాదు, డిస్ట్రిబ్యూషన్ అనాలి. డిస్ట్రిబ్యూషన్ అనే పదం వాడాలి, స్ప్రెడ్డింగ్ అనే పదం వాడకూడదు. నేను అడవుళ్ళు స్ప్రెడ్డింగ్ అనుకున్నా, కాదు. పర్సిస్టెన్స్, నిలిచి ఉండాలి, అక్కడక్కడే సౌండ్ వేవ్ నిలిచి ఉండాలి. నువ్వు థియేటర్లో తలుపు తీసావు అనుకో, బయటికి వెళ్ళిపోయి సౌండ్ వేవ్ వెళ్ళకూడదు. ఆ ప్రాంతంలోనే సౌండ్ నిలిచి ఉండాలి కాబట్టి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్తో అక్కడే స్టక్ ఆన్ అవ్వాలి. అప్పుడు చక్కగా సౌండ్ అనేది వినపడిద్ది, ఆ ప్రాంతం గుండా మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉండిద్ది. మంచి థియేటర్కి వెళ్తే అది మీరు అనుభూతి చెందుతారనమాట, ఆ రివర్బరేషన్ని. నెక్స్ట్, సౌండ్ వేవ్ యాజ్ ఏ స్పీడ్ 320, వేవ్ లెంత్ 0.4. వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు సౌండ్ బై వేవ్ లెంత్, స్పీడ్ బై వేవ్ లెంత్. 320/4 పైకి వెళ్తే 10 అనమాట. 4/10 కదా, 4 1 4 8, సో 800 వచ్చింది. సో 800 హెడ్జెస్. సింపుల్. నెక్స్ట్, ఏ సౌండ్ వేవ్ యాజ్ ఏ వేవ్ లెంత్ 0.5 మీటర్, ఫ్రీక్వెన్సీ 680 హెడ్జెస్, స్పీడ్ అడిగాడు. స్పీడ్ ఈక్వల్ టు 0.5 అంటే 1/2, ఫ్రీక్వెన్సీ అంటే 680, కొట్టేస్తే 340 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? సో ఇక్కడితో వీడియో కంప్లీట్ చేస్తున్నాను. రిమైనింగ్ క్వశ్చన్స్ పార్ట్ 2 వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇది పార్ట్ 1 అనమాట. సో టోటల్గా మనకి 97 క్వశ్చన్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా సెకండ్ పార్ట్లో క్లియర్ కట్గా మాట్లాడేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు అన్నీ కూడా క్లియర్గా ఇమేజెస్తో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అందరూ కూడా వీడియోని లైక్ చేసి చదువుకునే మీ పిల్లలందరూ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? బాయ్.